కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతున్నది. 6వ రౌండ్ వరకు అధికారులు 1,20,000 కోట్ల లెక్కించగా బీజేపీ అభ్యర్థి చిన్న మైలు అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 2, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేశాక కౌంటింగ్ సిబ్బంది మంగళవారం ఉదయం 11:30 ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ను ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా ఇందులో సుమారు 28,000 ఓట్లు ఇన్వాలిడ్ కాగా సుమారు 2,24,000 ఓట్లు వ్యాలిడ్ అయినట్టుగా అధికారులు వెల్లడించారు. 1వ రౌండ్లో 21 టేబుల్కు 1000 చొప్పున 21,000 ఓట్లు లెక్కిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు 11 రౌండ్లు పూర్తి చేసుకున్నాయి. ఇక 28,000 మందికి ఓటేసుడు రాలే. అంకెకు బదులు టికెట్లు, సర్కిళ్ళు, పేర్లు రాసిన టీచర్లు, ఇక గ్రాడ్యుయేట్లు పోలైన ఓట్లలో 10% పైగా సెల్లని గ్రాడ్యుయేట్ ఓట్లతో భారీగా ఇన్వాలిడ్ అయినట. సో మొత్తం మీద పట్టభద్రులకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగానే ఓట్లు వేసిరు. ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని ఏర్పాటు చేసిరు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పెట్టిండు. బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ నిలబడ్డాడు. సో ఫస్ట్ ప్రయారిటీ ఓటు విషయంలో మాత్రం అంజిరెడ్డి దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. ఇక 2వ స్థానంలో నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో ప్రసన్న హరికృష్ణ తెలుస్తోంది. ఇవి నిన్నటికి సంబంధించినటువంటి అప్డేట్స్. బట్ తాజా అప్డేట్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్మోస్ట్ అక్కడ బీజేపీ అభ్యర్థియే మరి ముందంజలో ఉన్నటువంటి అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ యొక్క ఎన్నికల్ని మిస్ కావద్దు, ఖచ్చితంగా బీజేపీ 2 సీట్లను కైవసం చేసుకోవాలన్నటువంటి ఆశాభావంతో బాగానే పరిగెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనకు ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే 28,000 మంది ఓటేసుడు రాలేదట. 28,000 మందికి సంబంధించి ఓటేసుడు రానటువంటి పరిస్థితి మనకు కనిపించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి మనం లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. ఈ లేటెస్ట్ అప్డేట్స్లో 10వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 4,526 లీడ్లో ఉన్నాడట. 10వ రౌండ్లో 4,500 ఓట్ల లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఎవరైతే అంజిరెడ్డి ఉన్నాడో 10వ రౌండ్లో 4,562 లీడ్లో ఉన్నాడట. మనం చూస్తా ఉన్నాం. 11వ రౌండ్లో ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయిందంట. 11 రౌండ్లో చూస్తే ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించినటువంటి పూర్తి ఓట్ల లెక్కింపు పూర్తయింది. బట్ 11 అంటే 12 రౌండ్, మరి ఎన్ని రౌండ్లు పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రసన్న హరికృష్ణ కావచ్చు, నరేందర్ రెడ్డి కావచ్చు, హోరాహోరిన వాళ్ళు కూడా మంచి బరిలో ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు తగ్గట్లేదు. 10వ రౌండ్ ముగిసేసరికి అయితే బీజేపీ అభ్యర్థికి 4,567 ఓట్ల లీడ్లో ఉంటే 10వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తం 70,420 ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం 11వ రౌండ్లో ఫస్ట్ ప్రయారిటీ ఓటు లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది కాబట్టి మరి ఏం జరుగుతుందో. బట్ ఇప్పటికీ మాత్రము ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది అంజిరెడ్డి విజయం పక్కా అనేది మాత్రం తెలుస్తోంది. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం అంజిరెడ్డి విజయం సాధించబోతున్నా అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. అంజిరెడ్డి విజయం కన్ఫామ్ అనేది క్లియర్ తెలుస్తుంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి వెనకంజలో ఉన్నాడు, ప్రసన్న హరికృష్ణ వెనకంజలో ఉన్నాడు కాబట్టి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి టీచర్ ఎమ్మెల్సీ, ఒకటి వచ్చేసి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆల్రెడీ ఒకటి మల్కం కుమరయ్య గెలిచింది కాబట్టి ఇక రెండోది ఇప్పుడు మరి అంజిరెడ్డి గెలిస్తే 2 సీట్లను బీజేపీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ కనీసం ఈ 3 ఎన్నికల్లో ఒకచోట అభ్యర్థిని పెడితే ఒకచోట కూడా మరి అంజిరెడ్డి ఇక్కడ గెలుస్తూ ఉన్నారు కాబట్టి నరేందర్ రెడ్డి గెలిచేటువంటి ఛాన్స్ మనకు కనిపించట్లేదు. అధికారంలో ఉండి రాష్ట్రమంతా అధికారంలో ఉండి మరి అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని బరిలోకి దించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమిని మరి ఎట్లా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. చూడాలి. బీజేపీ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతోటి ఇక మామూలుగా ఉండదు. రేపు రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో దూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరేసి ఢిల్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక కూడా సత్తా చూపిస్తామన్నటువంటి బీజేపీ ఆ స్థాయిలో ప్రచారం చేసింది, ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసింది. బట్ కాంగ్రెస్ కొంత
ప్రచారంలో వెనకడుగు వేసిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరెక్ట్గా ప్రచారం చేసింది అని చెప్పి మాత్రం ఎక్కడ లేదు. ఇప్పటికే ఏఐసిసి కొత్త ఇన్ఛార్జు ఎవరైతే నటరాజ్ మీనాక్షి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చాలా లో క్వాలిటీగా ప్రచారం చేసిరు, చాలా వరకు మీరు విస్తృత స్థాయిలో జనాలకు పోలేరని చెప్పేసి సీరియస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి సో ఖచ్చితంగా అంజిరెడ్డి కూడా గెలిచే అవకాశం ఉంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో. బట్ బాధాకరం ఏంటంటే ఈ 28,000 ఓట్లు వ్యాలిడ్ అయితే బాగుంటుండే. 28,000 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వీళ్ళందరికీ ఓటు ఎన్నిక వస్తలేదట. ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అని రాస్తే సరిపోతుంది. దానికి టిక్కులు పెట్టుడు, డిజైన్లు వేసుడు, ముగ్గులు పెట్టుడు, ఇక బొమ్మలు వేసుడు. మీరు గెలిచిన తర్వాత మీరు ప్రజల పక్షాన మా గ్రాడ్యుయేట్స్ పక్షాన కొట్టాడాలి, మీ హామీలు నెరవేర్చాలని చెప్పేసి కింద సూచనలు సలహాలు రాస్తున్నట. సో ఫస్ట్ సెకండ్ ప్రయారిటీలు రాసుకుంటున్నారు తప్ప మిగతాది ఏం రాసినా కూడా ఇన్వాలిడ్ కింద లెక్క కడుతున్నట అక్కడ ఉన్నటువంటి అధికారులు. సో అట్లా 28,000 ఓట్లు వేస్ట్ అయిపోయినాయి, 10% ఓట్లు. సో అంజిరెడ్డి విజయం కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. దాని గురించి మనకు ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడున్నటువంటి ఓట్ల ప్రకారం చూస్తే అంజిరెడ్డి విజయం తథ్యం. నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బార్లు. హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత. రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నీటితో పోలిస్తే ఈ మార్చి నాటికి 50% బుకింగ్స్ పెరుగుదలనట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో